ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనకు ఉచితమైన తన కృపను అనుగ్రహించాడు. ఈరోజు ప్రపంచ క్రైస్తవ దినోత్సవం. అంటే భారతదేశంలో దేవుని సువార్త వచ్చి దేవుని నిజమైన దేవుడు, సజీవుడైన దేవుని గురించి ప్రకటించి ఎంతో మంది హతసాక్షులైపోయారు. ఆ హతసాక్షులైపోయిన వారిలో ఆయన 12 మంది శిష్యులు ఆయనకి ఉన్నారు, మనకు తెలుసు. ఆ 12 మంది కొంతమంది అడోనిరామ్ జడ్సన్ బర్మాకు వెళ్ళాడు. మార్టిన్ లూథర్ అంటే 12 మంది తర్వాత చాలా మంది అమెరికా దేశం నుండి ఈ దేశానికి వచ్చారు. కానీ అంతకంటే ముందు మొట్టమొదటి వ్యక్తి 12 మంది శిష్యుల్లో నుంచి ఒక వ్యక్తి ఇండియా దేశానికి వచ్చాడు. 51 క్రీస్తు శకం 51వ సంవత్సరంలో తోమా అన్న వ్యక్తి. మనకు తెలుసు తోమా చాలా అనుమానస్తుడు. దేవుని శిష్యుల్లో ఒకడైన తోమా చాలా అనుమానస్తుడు. అతనుకున్న అనుమానం ఎంత ఘోరమైందంటే యేసయ్య చనిపోతే ఆయన చనిపోయి తిరిగి లేస్తే అడుగుతున్నాడు, నేను ఆయన చేతి గాయాలలో వేలు పెట్టి చూస్తే గాని నేను నమ్మను అన్నాడు. అలాంటి తోమా భారతదేశానికి వచ్చాడు. వచ్చి ఆ కేరళ ప్రాంతంలో తను వచ్చి సువార్త ప్రకటించడం ప్రారంభించాడు మలబార్ ప్రాంతంలో. ఆ మలబార్ ఆ రాష్ట్రంలో దేవుని సువార్తను ప్రకటిస్తూ ఆ చుట్టుపక్కల సంచారం చేసి ఎంతో ఘనమైన పరిచర్య జరిగించాడు తోమా. అనుమానస్తుడైనప్పటికీ, అవిధేయుడైనప్పటికీ ఈ రోజున దేవుడు తోమాని అలాగే ఎంతో మంది ఆయన 12 మంది శిష్యుల్లో చాలా మంది చేపలు పట్టిన వారు ఉన్నారు, జాలరులు, చదువులేని వారు ఉన్నారు, పామర్లు ఉన్నారు, బుద్ధి లేని వారు ఉన్నారు, బలహీనులు ఉన్నారు. ఎంతమంది ఉన్నా దేవుడు ఆ చదువులేని వారిని, పామరుల్ని, జాలరుల్ని వీళ్ళందరినీ దేవుడు ఎన్నిక చేసుకుని ఈ నలుమూలల సువార్త ప్రకటించడానికి వాళ్ళని దేవుడు పంపించాడు. హల్లెలూయా. ఈ రోజున నీకు నాకు జ్ఞానం ఉంది, కానీ మనం ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం, అక్కడే ఉండిపోతున్నాం. అంటే ఏదో ఎక్కడికో వెళ్ళాలి, ఏదో దేశాలు వెళ్ళి ఏదో సాధించాలని నేను చెప్పట్లేదు. కానీ మనమున్న ప్రాంతం ఉజ్జీవించబడుతుందా? మనమున్న ప్రాంతం కదిలించబడుతుందా? మనమున్న ప్రాంతం మండించబడుతుందా అని మనం ఒక్కసారి ఆలోచించాలి యవనస్తులు. అందుకే అంటున్నాడు 127 కీర్తన 4వ వచనంలో చూస్తే, యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములంటి వారు, వారితో తన అంబుల పొదిని నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తన విరోధులతో వాదించుదురు. హల్లెలూయా. యవన కాలంలో పుట్టిన బిడ్డలంట బలవంతుని చేతిలో బాణములంటి వారంట. అంటే వాళ్ళు యవన కాలంలో పుట్టారు. యవన బలం నాది అని దేవుడు అంటున్నాడు. మనకున్న యవన బలం మనదని మనం అతిశయపడుతూ ఉంటాం, కానీ ఈ బలం ఇచ్చిన వాడు దేవుడు. హల్లెలూయా. మనకున్న బలం, మనకున్న ధనం, మనకున్న ఘనత, మనకున్న పేరు, మనకున్న ప్రఖ్యాతి, మనకున్న సమస్తము అది కేవలం దేవుడు అనుగ్రహించింది తప్ప మన సొంతంగా మనం తెచ్చుకున్నది ఏ మాత్రము కాదని మనం ఒకసారి ఆలోచించాలి. ఈ ప్రాణం నాది, ఈ జీవితం నాది, నీకేంటి అని తల్లిదండ్రులు కూడా ఎదిరించి మాట్లాడిన వారు మనం మాట్లాడుతున్నాం. ఈ జీవితాన్ని నాది అనుకుని ఎంతో పాపంలో వ్యసనాలకు మన జీవితాన్ని ఉపయోగిస్తున్నాం, కానీ దేవుని కొరకు మనం నిలబడట్లేదు. యవన కాలంలో పుట్టిన బిడ్డలు బలవంతుని చేతిలో బాణము వంటి వారు. అంటే మన యవనస్తులుగా ఉన్నప్పుడు యవనుడా, నీ యవనమందు నీ బలాన్ని నువ్వు సంతోషపడు, కానీ సమస్తము తీర్పులోకి వస్తుందని మాత్రం మర్చిపోవద్దని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. యవన కాలంలో ఉన్న మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. పాపానికి, వ్యసనాలకు, స్త్రీలకు, ఈ లోకంలో ఉన్న అట్రాక్షన్స్ కి, డబ్బుకి, ఈ లోకంలో ఉన్న అందలకు మనం అట్రాక్ట్ అవ్వకుండా మన ప్రాణాన్ని మనం కాపాడుకోవాలి. హల్లెలూయా. మనం వాటికి దగ్గరవుతున్నామంటే కారణం మనం మరణానికి చేరువవుతున్నామని అర్థం. హల్లెలూయా. మన జీవితాన్ని కాపాడుకున్నంత కాలం ఈ లోకంలో ఉన్న అంధకార శక్తులు కానీ, ఈ లోకంలో ఉన్న మనుషులు కానీ, ఈ లోకంలో ఉన్న ఏది కూడా మనల్ని తాకలేదు యేసయ్య చేతిలో మన జీవితం పెట్టినప్పుడు. హల్లెలూయా. యవన కాలంలో మనం అందుకే యవనస్తులు దేని చేత వారి నడత శుద్ధి చేసుకుంటారు? దేవుని వాక్యాన్ని చదివి పరిశీలనగా తెలుసుకుని అందులో ఉన్న సంగతులు
దాన్ని బట్టి దేవుని వాక్యానుసారంగా జీవించటం వల్లనే కదా అని దేవుడు అంటున్నాడు. సో, అక్కడ తోమ ఆ మలబార్ ప్రాంతానికొచ్చి యవ్వన కాలంలోనే తన జీవితాన్ని దేవునికి అర్పించి, అక్కడి నుంచి మరల మద్రాస్ ప్రాంతానికొచ్చాడు. అక్కడ హతసాక్షి అయిపోయాడు. అతను ఈ భారతదేశానికొచ్చి దేవుని సువార్తను ప్రకటించటం ప్రారంభించిన రోజును మనం పురస్కరించుకొని, ఈరోజు ఆ భారతదేశానికి క్రైస్తవత్వం రావడానికి అంటే యేసయ్యను పరిచయం చేయడానికి ముఖ్య కారకుడైన తోమాని మనం ఎంతగానో మెచ్చుకోవాలి. ఎందుకంటే ఎవరు చేయలేని త్యాగం. గొప్ప దేశాన్ని విడిచిపెట్టి, తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి, ఆనందాలన్నిటిని, కుటుంబాన్ని, తన జీవితాన్నే అక్కడ అమెరికాలో విడిచిపెట్టేసి, తను ఒక్కడిగా ఈ భారతదేశానికొచ్చి దేవుని సువార్తను ప్రకటించాడు. హల్లెలూయా! కానీ మనం ఎటు వెళ్తున్నాం? ఏ మార్గాల్లో ప్రయాణం చేస్తున్నాం? మన జీవితం ఏంటి? మన గురి ఏమిటి? మన గమ్యం ఏంటి? మనం ఎక్కడికి చేరాలి? అసలు మన ప్రారంభం ఏంటి? మన ముగింపేంటి? ఒక్కసారి మనం ఆలోచిస్తే మన ప్రారంభం ఎంత ఘోరంగా ఉన్నా పర్వాలేదు. మన ప్రారంభం ఎంత చెడిపోయినా పర్వాలేదు. కానీ మన ముగింపు మాత్రం దేవునిలో మనం ముగించాలి. హల్లెలూయా! మన ముగింపు ఘనంగా ఉండాలి. యేసు కొరకు జీవించాలి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు తుదముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని అని అంటున్నాడు. హల్లెలూయా! తన పరుగు తుదముట్టించాడు. విశ్వాసాన్ని కాపాడుకున్నాడు అపోస్తలుడైన పౌలు. మరి ఈ రోజున నా జీవితంలో మనం ఎలా దేవునికి మెప్పుకోలుగా ఉంటున్నాం? ఎలా దేవుడు మెచ్చేవారిగా, దేవునికి నచ్చేవారిగా ఉంటున్నాం? ఇది నా జీవితం. నాకు నచ్చినట్టు బ్రతుకుతాను. నా ఆలోచనల ప్రకారం వెళ్తాను నేను. సూసైడ్ చేసుకుంటాను. నాకు నచ్చిన అమ్మాయిని నేను తెచ్చుకుంటాను. లేదా నచ్చిన అబ్బాయితో నేను నా జీవితాన్ని కొనసాగిస్తానని అనుకుంటున్నామా? లేదా పదవుల కొరకు, డబ్బు కోసమో, ఈ లోకంలో ఉన్న అందచందాల కోసమో, లేదా ఈ లోకంలో ఉన్న ఐశ్వర్యం కొరకు పరిగెత్తుతున్నామా యవ్వన కాలంలో? అది సంపాదించాలి, ఇది సంపాదించాలని. ఏది సంపాదించినా ఏదో ఒక రోజున ఉత్తి చేతులతో వెళ్ళిపోవాలి అని ప్రసంగి అంటున్నాడు. హల్లెలూయా! వ్యర్థం వ్యర్థం అంతా. ఈ లోకంలో ఏది సంపాదించినా నేను తినలేను. నా వెనక ఉన్న వారికి విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. But I cannot eat it. I had to left everything in this world, and one day I had to leave this world. He's telling. So, ఈ రోజున సమస్తాన్ని పెంటగా ఎంచుకుని మనం దేవునిని మనకు సమస్తముగా ఎంచుకున్నప్పుడు ఈ లోకాన్ని, ఈ లోకంలో ఉన్న స్నేహితుల్ని, ఈ లోకంలో ఉన్న బంధుత్వాల్ని పెంటగా ఎంచుకున్నప్పుడు మనం దేవుని బిడ్డలుగా మనం నిజమైన దేవుని బిడ్డలమని అనిపించుకోగలుగుతాం. హల్లెలూయా! సో ఈ రోజున నీ పయనం ఎలా సాగుతుంది? నీ పయనం ఏంటి? అసలు నువ్వు ఏ బస్ ఎక్కుతున్నావు? ఎక్కడ దిగుతున్నావు? నీ గమ్యం ఏంటి? అని ఆలోచిస్తే మనం ఒకే ఒక బస్ ఎక్కాలి. అది పరలోకపు బస్సు. హల్లెలూయా! అది పరలోకపు ఫ్లైట్ మనం ఎక్కాలి. దానికి రిజర్వేషన్ కావాలి. రిజర్వ్ చేసుకోవాలి ముందుగానే. మన జీవితాన్ని, మన బ్రతుకును కాపాడుకోవాలి, సిద్ధపాటు చేసుకోవాలి దేవుని కొరకు యవ్వన కాలంలో. అంత ఈజీగా రాలేదు బైబిల్ మన చేతుల్లోకి. విలియం కేరీ సమస్తాన్ని పోగొట్టుకుంటే ఈ బైబిల్ మన చేతుల్లోకి వచ్చింది. హల్లెలూయా! ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేస్తే సాధు సుందర్ సింగ్ కాలు నడకతో నడిచి దేవుని సువార్తను ప్రకటించాడు. ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేస్తే గాని ఈ బైబిల్ మన చేతుల్లోకి వచ్చింది. ఈ రోజున మనం సంతోషంగా దేవుని స్తుతిస్తున్నాం. కారణం ఏంటంటే అంత ఈజీగా రాలా. విలియం కేరీ బిడ్డ చనిపోయాడు. ఒక పక్కన ప్రింటింగ్ ప్రెస్ తగలాడిపోతుంది, కాలిపోతుంది. దేనికోసమైతే తన ప్రాణాన్నే పణంగా పెట్టాడో ఎన్నో వందల భాషల్లో తర్జుమా చేసి బైబిల్ని ముద్రించాలని ప్రింటింగ్ ప్రెస్ కనుక్కొని ఆ ప్రింటింగ్ ప్రెస్ లో ఆల్మోస్ట్ బైబిల్ ముద్రించబడిపోయింది. అదే సమయంలో బిడ్డ చనిపోయాడు. ఇంకొక పక్కన భార్య పిచ్చి పట్టేసి భార్య కూడా చనిపోయింది. బిడ్డను పాతి పెట్టుకున్నాడు ఒక్కడే, ఎవరు రాకపోతే. తర్వాత అదే డిప్రెషన్ లో భార్య కూడా పిచ్చిదైపోయి చనిపోతే, ప్రింటింగ్ ప్రెస్ తగలాడిపోతే ఎక్కడికి వెళ్లాలో తెలియక అయోమయ స్థితిలో ఉండిపోయాడు. భార్యను కోల్పోయాడు, బిడ్డను కోల్పోయాడు, ప్రింటింగ్ ప్రెస్ ను కోల్పోయాడు. మరలా తిరిగి అన్ని పోయినా తన ప్రాణాన్ని కూడబెట్టుకుని
దేవుని కొరకు నేను నిలబడాలి. నా తర్వాత పుట్టే ప్రతి బిడ్డ ఈ బైబిల్‌ని చదవాలి. దీని ప్రకారం జీవించాలి. యవ్వన కాలమందు వారి జీవితాన్ని కాపాడుకోవాలి అని ఈ బైబిల్‌ని ముద్రించి తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. విలియం కేరీ, జాన్ వెస్లీ వీళ్ళందరూ కూడా ఎంతో గొప్ప దైవ సేవకులు. ఈ రోజున మరి నువ్వేం చేస్తున్నావు దేవుని కొరకు? నేను ఏం చేస్తున్నాను దేవుని కొరకు? మనం ఏం చేయలేకపోతున్నాం. ఉత్తి చేతులతో దేవుని ఎదుట నిలబడిపోతున్నాం. ఏదైనా పట్టుకుని దేవుని కొరకు నిలబడాలి. అనేక ఆత్మలు, ఇదిగో ప్రభా ఇన్ని ఆత్మలు నేను సంపాదించానని దేవుని దగ్గరకు వచ్చి మన హస్తాలు చాపి దేవునికి లెక్కప్ప చెప్పాలి. ఇదిగో నా ప్రాణాన్ని కాపాడుకున్నాను ఈ లోకం నుండి, ఈ లోక వ్యసనాల నుండి. యవన కాలంలో నీ జీవితం పతనం అయిపోవటానికి కారణం నువ్వే. నీ సొంత ఇచ్చలు, నీ సొంత కోరికలు. ఈ రోజుకైనా మనం దేవుని వైపు తిరుగుదాం. హల్లెలూయా. యవన కాలంలో మన జీవితాన్ని దేవునికి అప్పగిద్దాం. క్రైస్తవ మతం అంటే మార్పిడి కాదు, మత మార్పిడి కాదు, గాని అది పరలోకానికి పోవు మార్గం అని అనేక అన్ని జనులకు, హైందవులకు, నాస్తికులకు, దేవుడంటే తెలియని వారికి, విగ్రహాల్ని పూజించే వారికి మనం దేవుని గురించి ప్రకటిద్దాం. హల్లెలూయా. దేవునితో మన జీవితాన్ని పెనవేసుకుందాం. సో దేవుడు ఈ కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. సర్వాధికారి నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రి కాల సమయంలో అయ్యా ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందుము. నరకము నుండి, ఈ లోకము నుండి, అయ్యా మరణం నుండి మేము ఎలా తప్పించుకోవాలి ప్రభువా? నీ కృప కావాలి, నీ తోడు కావాలి, నీ నీడ కావాలి. అయ్యా నా ప్రభా నీ కరుణ కావాలి, నీ సన్నిధి మాకు కావాలి ప్రభు. మేము బ్రతకలేమయ్యా ఈ లోకంలో ఒంటరిగా. నీ తోడు మాకు కావాలి ప్రభు, నీ సన్నిధి మాకు కావాలి. నీకే వందనాలు చెల్లించుకుంటూ మీరే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని నజరేయుడానికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇహలోక సంబంధమైన ప్రతి ఒక్క దురాత్మ శక్తులు, అంధకార శక్తులు యేసు నామములో బంధిస్తున్నాను. ప్రతి ఒక్క కుటుంబం మీద నీ రక్తాభిషేకం కలుగురుగాక, నీ మాట వెల్లడి అగురుగాక. ప్రతి ఒక్క కుటుంబం నీ మీద ఆనుకొనుగాక, నీలో కట్టబడునుగాక. ప్రతి విధమైన చీకటి దురాత్మ శక్తుల నుండి విడుదల కలుగురుగాక. ప్రతి ఒక్క రోగం నుండి విడుదల కలుగురుగాక. నిరుద్యోగం నుండి విడుదల కలుగురుగాక. అపజయం, అపనిందలు, కన్నీళ్లు, నిట్టూర్పు, ఒంటరితనం అన్నిటిలో నుండి, నష్టాలలో నుండి జయము కలుగునుగాక. నీకే వందనాలు. పగిలిపోయిన జీవితాలను కడుదువుగాక. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని, సంఘాన్ని, దేవకర్ణాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభా. నీ కుమారుణ్ణి మీరు నా ప్రభా అభిషేకించుకున్నారు, మీరు వాడుకోండి ప్రభా. అయ్యా మీరు పై రూపాన్ని చూసేవాడు కాదు, కానీ నా ప్రభా అంతరంగాన్ని చూసేవాడు నా ప్రభా. నీ బిడ్డ చేస్తున్న పరిచర్యలు మీరు తోడుగా ఉండండి. నన్ను ఈ దేశంలో నా ప్రభా నాకు తోడుగా నిలబడండి ప్రభా. నీ వాక్కును ప్రకటించే ధన్యత భాగ్యాన్ని నాకు అనుగ్రహించమని మీరే సమస్త ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలపరచమని మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ లైవ్ ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే దేవాకి నా హృదయపూర్వకమైన వందనాలు నాన్న.